పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. అతని వద్ద నుంచి 41 కిలోల గంజాయి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు 21 లక్షల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు. 41 కేజెస్ గాంజాయి సుమారుగా 20,94,000 దాని వర్త్ ఉంటుంది. అది సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు, తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ నడవడిక మీద తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్క పౌరుడు ఈ గాంజాయికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిని వాడినట్టయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దాని ద్వారా నేరాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చదువుకునే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేబర్ కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి గాంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.